మనకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది కదా. సో దీంట్లో భాగంగానే నిన్న చూసుకుంటే హరీష్ రావు గారి మీద, అదేవిధంగా సంతోష్ రావు గారి మీద, సో వీళ్ళిద్దరి మీద కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళిద్దరు కూడా అక్రమాలు చేశారని చెప్పి కొన్ని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. సో మరి దీని తర్వాత ఈరోజు మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో దీని గురించే ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఆమె ఏమంటున్నారు అంటే, మరి ఈ విధంగా ఏదైతే కవిత గారిని సస్పెండ్ చేశారో ఇది ఖచ్చితంగా హర్షణీయాంశమైన విషయం అని చెప్పేసి ఆమె అయితే మాట్లాడారు. సో మరి కవిత గారు చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీతో కొమ్మక్కైపోయి మరి పార్టీకి నష్టం కలిగించేలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో మరి దీంతో మరి నిర్ణయం ఖచ్చితంగా మరి సస్పెండ్ చేయడం అనేది ఖచ్చితంగా హర్షణీయాంశం, మనం సంతోషదగ్గ విషయమే. దాని తర్వాత మరి పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రజల బాగోగులు తనకు ముఖ్యమని చెప్పేసి కేసీఆర్ గారు మరోసారి నిరూపించాలని చెప్పేసి తనైతే మాట్లాడటం జరిగింది అనమాట. బీఆర్ఎస్పై ప్రజల్లో మరింత విశ్వాసం నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు ఖచ్చితంగా అవసరమే అని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడారు అనమాట.